మా అబ్బాయిని చూసారా, జలుబు జ్వరము దగ్గు అనమాట. సో ఈ మూడిటితో ఇబ్బంది పడుతున్నాడు. సో దేనికంటే మనకి మిట్ట మధ్యాహ్నం పూట కరెక్ట్గా 2 లేదా 3 ఆ టైంలో ఐస్ క్రీమ్ బండ్లు బయట వస్తాయన్నమాట. రాగానే ఆలస్యం నన్ను పిలుచుకెళ్ళేది ఐస్ క్రీమ్ అని చెప్పి తినిపించుకుంటాడు. అది కొనుక్కోవడం తింటాం, తర్వాత మళ్ళీ జ్వరము జలుబు, రాత్రిలో నిద్ర లేకుండా మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగటం, మందులు వేయటం, ఈ పనితో నాకు భలే సరిపోతుందన్నమాట. ఇది ఎవరో చేయదు. ఐస్ బండ్లు వస్తారు, అవి వస్తారు, కానీ ఏవి కొనిపించదు. మీరు కూడా తాగద్దు, ఎందుకంటే ఎవరు అడ్డం పడితే ఎవరు చేసేవాళ్ళు ఎవరున్నారు. సో దాంతో చేసేవాళ్ళు ఉంటే తినాలనుకోవద్దు. చేసేవాళ్ళు ఉన్నా లేకపోయినా ఎవరి ఆరోగ్యం వాళ్ళది కదా. ఆరోగ్యాలు కాపాడుకోవడం చాలా మటుకు ఇప్పుడు మంచి నిర్ణయం అనమాట. అదనమాట సంగతి. ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరిగి వెళ్ళి మందులు తీసుకొని వచ్చి వేసుకొని అలా కూర్చున్నాం. సో అది ఎవరైనా ఒకటే కదా హాస్పిటల్ అనేది. సో జలుబుతో ఎంత తలకాయ నొప్పి మనకు తెలుసు కదా, పిల్లలతో అయితే ఇంకా తలనొప్పి, అది మీకు కూడా తెలుసు.